నమస్తే సార్, మీ పేరు? నా పేరు రామచందర్ అండి. ప్రజెంట్ తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది కదా సార్, ఎలా ఉంది వాళ్ళ పరిపాలన, ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ పరిపాలన బాగానే ఉన్నదండి, కానీ రేవంత్ రెడ్డిది ఇమేజ్ అనేది కొద్దిగా ఆపోజిషన్ వాళ్ళు కొద్దిగా బ్లేమ్ చేస్తున్నారు, కానీ ఈజ్ గోయింగ్ ఇన్ రైట్ ట్రాక్. అండ్ ఆయన చేసే స్టెప్స్, దాని ఫ్రూట్స్ అనేది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు మన పబ్లిక్లోకి రీచ్ కానీకి అన్ని స్టెప్స్ బాగానే ఇస్తుండండి. కానీ ప్రజలు 2 years అయిపోయినా కానీ డెవలప్మెంట్ మాకు ఎక్కడ కనిపించట్లేదు అంటున్నారు. ఇప్పుడు 2 years డెవలప్మెంట్ అట్ ఎ టైం కనబడదండి. ఇప్పుడు మనము ఒక సీడ్ పెడితే అది గ్రో అయ్యి చెట్టు పెరిగి సీడ్ చేతికి రావాలంటే ఇట్ విల్ టేక్ టైం. డెఫినెట్లీ ఇన్ మై వ్యూ విల్ బి ది వన్ సక్సెస్ఫుల్ సీఎం అకార్డింగ్ టు మై ఒపీనియన్. అంటే మీరు బీఆర్ఎస్లో కేసీఆర్ గారిని చూసారు 10 years, రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నారు, డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు సార్? టు మన కేసీఆర్తో ఎవరిని పోల్చుకోలేమండి. కేసీఆర్ ఈజ్ అ కేసీఆర్. ఎందుకంటే ఆయన చేసిన డెవలప్మెంటు ఇప్పుడు సిటీలో చూడండి, డైలీ ఒక 2-3 times అయినా పవర్ కట్ అవుతుండే. 10 yearsలో పవర్ కట్ అనేది లేకుండే, 24/7 వాటర్ సప్లై ఉండే, 24/7 పవర్ సప్లై ఉండే. కేసీఆర్ డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్, రేవంత్ రెడ్డి డెవలప్మెంట్ ఈజ్ బోత్ ఆర్ డూయింగ్ వెల్. బట్ మన కేసీఆర్ డన్ గ్రౌండ్ రూట్ లెవెల్ చేసిండు, బట్ రేవంత్ ఆల్సో ఈజ్ డూయింగ్ వెల్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు. ఇప్పుడు నేను ఇటు రేవంత్ను పోగొడుతున్నా, ఇటు కేసీఆర్ని పోగొడుతున్నా. అంటే కేసీఆర్ ఫలితాలు అనుభవించినాము. ఇక కొన్ని రీజన్స్ వల్ల ఆయన కేసీఆర్ ఇదనగానే బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు చూసుకుంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కానీ కంటోన్మెంట్ కానీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అలాగే చూసుకుంటే ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఒక్క సీటు గెలలేదు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు జిహెచ్ఎంసీ వస్తున్నాయి, ఇక్కడ పుంజుకునే అవకాశం ఉంది ఏమన్నా? మన జిహెచ్ఎంసీలో మన కేసీఆర్ పుంజుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సిటీలో దాదాపు ఉన్న ఎమ్మెల్యేస్ అంతా బీఆర్ఎస్ వాళ్ళే. కాంగ్రెస్ ఎంత మొన్న బై ఎలక్షన్ ఒకటి, అంతకుముందు ఒకటి ఉన్నది, అంతే 2 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 14-16 ఎమ్మెల్యేస్లలో బీఆర్ఎస్ సీట్లు ఎక్కువ ఉన్నాయి. చెప్పలేము. ఆల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఆర్ ఇన్ 24/7 మన పబ్లిక్లోనే ఉన్నారు. ఇప్పుడు ఎటు తేలేకుంటున్నది అనుకో, బ్యాలెన్స్గానే పోతుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా మొత్తం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ అనేది లేదు. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడే అవకాశం ఉందంటారా లేదంటారా? ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్కు ఈజ్ టై అప్ విత్ ఎంఐఎం. అండ్ కొన్ని ఇప్పుడు మెయిన్ ఉమెన్ ఓట్స్ ఫ్రీ బస్ అనేది ఓట్లు వేసేదే మధ్యతరగతి వాళ్ళు, బాటమ్ లెవెల్ ఉమెన్స్. దే ఆర్ ఎంజాయింగ్ ది మన ఫ్రీ బస్ ఫెసిలిటీ. ఎప్పుడైనా మన ఎలక్షన్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఉమెన్ ఓట్స్తోనే ఇదవుతుంది. ఇంకా స్టూడెంట్కు కూడా కొద్దిగా ఫెసిలిటీస్ ఇచ్చిండు. అట్లా కొన్ని సీట్లు వస్తాయి సిటీలో. ముందు వన్ సైడ్ బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు బహుశా 50-50 వస్తాయని నా వే ఆఫ్ ఆలోచన అది అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.